నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా దిశ పేపర్లో వార్తలను చూద్దాం. మద్యం కేసులో జగన్ అరెస్టు తప్పదా అని చెప్పి అధికార రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ, ఊహాగానాలు, చర్చలు జరుగుతున్నాయట. రెండు తెలుగు రాష్ట్రాల్లో, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే దాదాపు ఇప్పటి వరకు మద్యం స్కాములో, మద్యం కుంభకోణంలో 7 నుంచి 8 మందిని అరెస్ట్ చేశారు. రాజకేశ్ రెడ్డి నుంచి మొదలు పెడితే మొన్న ధనంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి వరకు, ఐఏఎస్ ఆఫీసర్ వరకు. ఇదంతా చూస్తుంటే వాస్తవం కూడా జగన్ అరెస్ట్ కోసం ఇదంతా చేస్తున్నట్టుంది అనే ఒక చర్చ అయితే అటు అధికార వర్గాలలో, అధికారులలో, రాజకీయ పార్టీలలో, ఈవెన్ వైఎస్ఆర్సీపీలో కూడా ఒక చర్చ స్టార్ట్ అయింది. చర్చ స్టార్ట్ అయ్యి అరెస్టులకు మేము భయపడమని వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా స్టేట్మెంట్లు ఇస్తారు. అడపాదడప అరెస్టులకు భయపడేది లేదు. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం కోసం, జగన్మోహన్ రెడ్డిని బదనాయం చేయడం కోసం ఈ కేసు తప్ప ఈ కేసులో ఏమి లేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. లేదు, ఎట్టి పరిస్థితుల్లో దీని వెనక జగన్మోహన్ రెడ్డి ఉండు. నెలకు 60 నుంచి 70 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి చేరినాయి. మద్యం కుంభకోణంలో 3600 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని తెలుగుదేశం పార్టీ మీడియా, ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. సరే, ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి టార్గెటెడ్గానే సిట్ కానీ సిఐడి కానీ పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది ఇప్పుడు బయట వాతావరణం చూస్తే. ఆయన చుట్టూ ఉన్న ఆయన అనుచరగణం, ఆయనకి బాగా దగ్గరగా ఉన్న అధికారులు, ఆయనకి దగ్గరగా ఉన్న వ్యక్తుల్ని అరెస్ట్ చేస్తున్నట్టు ఒక ఎస్టాబ్లిష్మెంట్, కేసుని ఎస్టాబ్లిష్ చేయడానికి, కేసుని డైరెక్ట్గా వచ్చి జగన్మోహన్ రెడ్డిని టచ్ చేస్తే వేరే రకంగా ఉంటుంది. కాబట్టి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయకుండా ఆయన చుట్టూ ఉన్న వ్యక్తులను అరెస్ట్ చేస్తూ వాళ్ళు ఒప్పుకున్నట్టు, అవినీతి జరిగినట్టు, స్కామ్ జరిగినట్లు వాళ్ళే ఒప్పుకున్నట్టు, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారమే జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చినట్టు ఒక క్రియేట్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. దీంట్లో తప్పనిసరిగా సరే ఇప్పుడా, ఇంకా కొద్ది రోజులకే, ఎప్పుడో కానీ జగన్మోహన్ రెడ్డిని అయితే ఈ కేసా ఇంకొక కేసా కానీ మొత్తానికైతే ఇప్పుడైతే మనకి ఈ మద్యం కేసు అయితే కనపడుతుంది. ఏదో ఒక కేసులో అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి లోపల పెట్టాలనే ఒక ప్రయత్నం అయితే ముమ్మరంగా జరుగుతుంది. దాన్ని తెలుగుదేశం పార్టీలో రెడ్ బుక్ అనే పేరు బాగా వినపడుతుంది. ఆ రెడ్ బుక్లో పదే నారా లోకేష్ గారు నేను మర్చిపోను, మరవను, ఎట్టి పరిస్థితుల్లో మరిచే ప్రసక్తి లేదు రెడ్ బుక్ అంటాడు. ఆ రెడ్ బుక్ ప్రధాన ధ్యేయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి కోఆపరేట్ చేసిన పార్టీ నాయకులు, అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ, ఎవరైతే ఆయనకి దగ్గరగా ఉంటారో వాళ్ళు అవినీతి చేశారా లేదా పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉన్నాడా అధికారి, అయిపోయా. జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉన్నాడా నాయకుడు, అయిపోయా. తప్ప నిజంగానే అవినీతి జరిగిందో, అవినీతి నిజంగా జరిగితే అవినీతి దానికి సంబంధించి కేసు పెట్టచ్చు, అవినీతి తాలూకా సొమ్మును రికవరీ చేయొచ్చు. కానీ అవి ఎక్కడ జరగట్లేదు. డబ్బులు 3600 కోట్లు ట్రాన్సాక్షన్ జరిగింది, అవినీతి జరిగింది అంటున్నారు. కానీ ఆ డబ్బులు తాలూకా ఎక్కడ చెప్పట్లే. జరిగిందని వాళ్ళు చెప్తున్నారు అంటున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి మెటీరియల్ ఎవిడెన్స్ లేకుండా వ్యక్తులు చెప్పేదాన్ని బట్టి కేసులు ఉండవు. మరి ఇది ఎంతవరకు ప్రూవ్ అయితే కోర్టులలో చెప్పలేం. కానీ మొత్తానికైతే ప్రస్తుతానికైతే ఒక టార్గెట్, కక్ష సాధింపు, ప్రస్తుతానికి వాళ్ళ రెడ్ బుక్ అమలు ఇవన్నీ చూస్తున్నారు అనేది వైఎస్ఆర్సీపీ చెప్తుంది. వాస్తవం కూడా చూస్తే అదే అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి అరెస్టు తప్పదా అంటే తప్పనట్టే అనిపిస్తుంది. ఈ కేసా ఇంకొక కేసా, లేదంటే ఒక కేసులో అరెస్ట్ చేసి దానిపైన ఇంకా పీటీ వారెంట్లు అయ్యేస్తారా? మొత్తానికైతే దీని వెనక రెడ్ బుక్, చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ కేసులో అరెస్ట్ చేసిన ఇది మొత్తం కనపడుతుంది. ఒక రకంగా రివెంజ్ పాలిటిక్స్. సరే, దీనివల్ల ప్రజలకి ఏమి లాభం, మరి రాష్ట్రానికి ఏమి లాభం అంటే ఏమి లేదు, గుండు సున్నా. రాష్ట్రానికి కానీ ప్రజలకు లాభం కంటే నష్టం ఉంటుంది. ఒక డైవర్షన్ పాలిటిక్స్ అయితే ఇట్లాంటి ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని, మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసినప్పుడు ఏమైందంటే కొద్ది రోజులు మీడియాలో, టీవీలో, పేపర్లో చర్చ అదే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలపైన, ప్రజలు ఎదుర్కొన్న సమస్యలపైన డైవర్షన్ అవుతుంది. రాజకీయ పార్టీలు, పత్రికలు, టీవీ ఛానళ్ళు. అది దానివల్ల ప్రజలకు నష్టం తప్ప దీంతో నిజంగానే అవినీతి చేస్తే ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, దాంట్లో తప్పులేదు. కానీ దానివల్ల రికవరీ ఏమైనా ఉంటుందా, రాష్ట్ర ఖజానాకి లాభం ఏమైనా ఉంటుందంటే ఏముండదు. ఈయన్నే కాదు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు లాభం లేదు, ఇప్పుడు లేదు. కాకపోతే పొలిటికల్ మైలేజీలు వస్తాయి. ఇంకా అరెస్టు అయిన వ్యక్తికి పోయినసారి చంద్రబాబు నాయుడు గారిని ఎన్నికలకి కరెక్ట్గా 1 ఇయర్ ముందు, 1.5 ఇయర్ ముందు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయించిండు అప్పుడున్న ప్రభుత్వం. అప్పుడు జిఎస్టీ కౌన్సిల్, ఈడీ అన్నీ ఇన్వాల్వ్ అయినాయి, సెంట్రల్ గవర్నమెంట్ కూడా దాంట్లో ఉంది అనేది. కానీ దానివల్ల సింపతి, 70 సంవత్సరాల పైబడిన వయసు ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేపిస్తారా జగన్ అనే ఒక ప్రచారాన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగింది తెలుగుదేశం పార్టీ మీడియా. దాంతో ప్రధానంగా
ప్రజల్లో సింపతి కంటే పవన్ కళ్యాణ్ సింపతి వచ్చింది, ఇమీడియట్లీ రెస్పాన్స్ అయ్యిండు. అప్పటిదాకా కూటమి ఏర్పడిద్దా లేదా, పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటాడా లేదా ఒక చర్చ, అంటే ఒక సస్పెన్షన్ ఉండేది. ఆ సస్పెన్షన్కి తెర ఎక్కడ పడదంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే పవన్ కళ్యాణ్ ఎమోషనల్గా పోయి ఆయన పరామర్శించి బయటకు వచ్చి ఒక ప్రకటన చేసిండు, తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుంది, టికెట్లు ఎన్ని సీట్లు ఎన్ని పక్కన పెడితే పొత్తే ఉంటుంది, దాంట్లో 100కు 100% డౌటే లేదని ఒక ప్రకటన చేయండి. దాంతో తెలుగుదేశం పార్టీకి ఊపిరి వచ్చింది. దాని తర్వాత ప్రజల్లో కూడా ఒక గ్రాడ్యువల్గా ఒక సింపతి స్టార్ట్ అయింది. అది ఎలక్షన్స్లో పనికి వచ్చింది. రేపు జగన్మోహన్ రెడ్డిని ఒకళ్ళు అరెస్ట్ చేసే పరిస్థితి ఉన్నా, అరెస్ట్ చేసినప్పటికీ 100కి 100% ఉన్న ప్రజలు జగన్మోహన్ రెడ్డి నిజంగానే మద్యంలో కుంభకోణం చేసిండు, 3600 కోట్లు తిన్నాడు, అరెస్ట్ చేయడం మంచిదే అని అన్నారు. మళ్ళీ ఇప్పటికే ఆయనకు 40% ఓటింగ్ ఉంది. ఆ 40, 50, 55 అయ్యే అవకాశం కూడా ఉంటుంది సింపతితోని. మరి అది కూడా ఒక అంచనా చంద్రబాబు నాయుడు గారికి ఉంది, అందుకే మీమాంసలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన అరెస్ట్ అయినప్పుడు ఏ రకంగా సింపతి వచ్చింది, వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు సింపతి రావటం ఒక ఎత్తు అయితే, జగన్మోహన్ రెడ్డి ఉన్న ఆ మాస్ ఫాలోయింగ్ వేరే ఉంటుంది. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, దళిత్, క్రిస్టియను, మైనారిటీలు, ఈ వర్గాలలో 40% ఓట్ బ్యాంక్ ఆయనకుంది. ఆ వర్గాల ఎమోషన్ వేరే ఉంటుంది, ఈ వర్గాల ఎమోషన్ వేరే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే ధర్నాలు చేసింది, ఏదో కొన్ని దేశాల్లో నా కోసం ధర్నాలు చేశారు, రోడ్ల మీదకి ఎక్కారంటే ఆ రోడ్ల మీదకి ఎక్కిన ఆ వర్గాలు వేరు, ఇక్కడ రోడ్ల మీదకి ఎక్కే వర్గాలు వేరు. జగన్మోహన్ రెడ్డి కోసం ఉన్న వర్గాలు వేరు, చంద్రబాబు నాయుడు గారి కోసం ఉన్న వర్గాలు వేరు. కాస్త అప్లిఫ్ట్ అయిన వర్గాలు, సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడిన వర్గాలు, డబ్బు పరంగా స్థానికంగా కొద్దిగా స్టేబుల్గా ఉన్న వర్గాలు అవి. ఆ వర్గాల యొక్క ప్రేమ కానీ, ఆప్యాయత కానీ, అభిమానం కానీ కొన్ని అంచనాలు, క్యాలిక్యులేషన్స్తో ఉంటుంది. ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు, దళిత్, క్రిస్టియను, ముస్లిం మైనార్టీ వర్గాల ఒక ప్రేమ కానీ, అభిమానం కానీ అది వేరే ఉంటుంది. ఆప్యాయత కానీ అది కొలిసేది కాదు. కొలతకి అందని అభిమానము, కొలతకు అందని ఆప్యాయత, ప్రేమ, అనురాగం ఇక్కడి నుంచి ఉంటాయి. ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి లోపటేసే పరిస్థితి ఉంటే ఆ వర్గాల నుంచి ఉప్పెనలా లేచే ప్రమాదం కూడా ఉంది. ఒక సానుభూతి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒక అంచనా ఉన్నట్టుంది. అందుకే చాలా జాగ్రత్తగా డీల్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఎలక్షన్ లేని టైంలో, ఎలక్షన్కి చాలా లాంగు పీరియడ్ ఉన్న టైంలో చేస్తే ఆ సింపతి ఉన్న అప్పటికల్లా పోద్ది అనే ఒక, ఎందుకంటే అప్పటికల్లా ఇంకోటి ఏదో వేసి మొత్తానికి చేసే ప్రయత్నం చేస్తాం. కానీ ప్రజలు ఒక అసెస్మెంట్ ఉంటుంది, ప్రజలకు ఒక అంచనా ఉంటుంది. ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది కుంభకోణం, ఏది స్కామ్, ఏది సిట్టు, ఏది నిజం, ఏది అబద్ధం, ఏం జరిగింది, ఎవరికి ఏం ఆస్తులు ఉన్నాయి, ఎవరు ఏ రకంగా ఆస్తులు సంపాదించారు, ఇటు ప్రతిపక్షంగానే అధికార పక్షంగా అందరూ ప్రజల గురించి మాట్లాడుతారు. అందరికీ ఫామ్ హౌస్లు ఉన్నాయి, అందరికీ పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి, ప్యాలెస్లు ఉన్నాయి. ప్యాలెస్లు లేని నాయకుడు ఎవరు ఉన్నారు? ఇప్పుడు బంగ్లాలు లేని నాయకుడు ఎవరు ఉన్నారు? ఫామ్ హౌజులు లేని నాయకుడు ఎవరు ఉన్నారు? పెద్ద పెద్ద ప్రపంచంలో అత్యున్నతమైన బ్రాండెడ్ కార్లు లేని నాయకులు ఎవరు ఉన్నారు? అందరే. కానీ రాష్ట్రమే దివాలా తీసింది, దాంట్లో డౌట్ లేదు. ఇది జగన్ అరెస్టు తప్పదా అనేది అయితే ఒక వార్త. తెలుగుదేశం కార్యకర్తల పార్టీ, సమాజ హితం కోసం అన్న పార్టీ స్థాపించారు సీఎం చంద్రబాబు. లోకేష్ సారథ్యంలో ప్రగతి పదంలోకి పార్టీ. టెక్కలి మినీ మహానాడులో మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు చెబుతుండు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ అట. మరి లోకేష్ గారు కార్యకర్తే, అచ్చెన్నాయుడు గారి కార్యకర్తే, ఎర్రమనాయుడు గారి కొడుకు రామ్మోహన్ నాయుడు గారు కార్యకర్తే. ఏ కార్యకర్త ఇవాళ మంత్రి అయ్యిండు? నారాయణ ఎక్కడ కార్యకర్త చేసిండు? తెలుగుదేశం పార్టీలో. ఎక్కడ జెండా పట్టుకొని తిరిగిండు? ఆయనకు డబ్బులు వచ్చాక రాజకీయాల్లోకి వచ్చిండు. వాస్తవమే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ అంటారు, తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అంటారు. కానీ ఒక బీసీ ఇంతవరకు అధ్యక్షుడు కాడు, ఒక బీసీ ముఖ్యమంత్రి కాడు. అధ్యక్షుడు అంటే మళ్ళీ రాష్ట్రానికి ఒక అధ్యక్షుడిని చేస్తాడు, అది వేరు, అది కాదు జాతీయ అధ్యక్షుడు. తెలుగుదేశం పార్టీ హోల్సేల్గా హోల్ అండ్ సోల్ అధ్యక్షుడి చేతిలో ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు గారే ఉన్నాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. మరి ఒక బీసీ లేడా? చాలామంది పెద్ద పెద్ద బీసీ నాయకులు ఉన్నారు కదా, పెట్టొచ్చుగా. ఇప్పుడు నారా లోకేష్ గారిని రేపో మాపో తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారట. మరి వర్కింగ్ ప్రెసిడెంట్కి మీరు అంటున్న కార్యకర్తలు ఎవరు అర్హులు లేరా? నారా చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఇట్లా వారసత్వంగానే ఎందుకు రావాలి వర్కింగ్ ప్రెసిడెంట్? రావచ్చు కదా. ఇది చెప్పుకోవడానికి కార్యకర్తల పార్టీ. బైక్పై ప్రేమ జంట రొమాన్స్ అంట, మద్యం మత్తులో బరితెగింపు. విజయవాడ హైవేపై ఘటన, సోషల్ మీడియాలో వీడియో వైరల్. బైక్ పైనట
విజయవాడ మళ్ళీ ఎక్కడో కాదు, తెలుగు రాష్ట్రాలని. ఇంకో ఆయన బండి నడుపుతుండో ఆమె ముందు కూర్చుంది, ట్యాంక్ మీద, పెట్రోల్ ట్యాంక్ మీద కూర్చొని రొమాన్స్ చేస్తాను. ఇక రొమాన్స్ చేయడానికి మరి ఏడ ప్లేస్ దొరకలేదా? పార్కులు ఉంటాయి, లేకపోతే రూమ్స్ ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. కానీ వాళ్ళకి బైక్ పైన, నడి రోడ్డు పైన చుట్టూ బైక్స్, మళ్ళా ప్యాసింజర్ ఉండరట, ప్రయాణికులు పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు చూస్తున్నారు. అయినా సిగ్గు ఎగ్గు అన్నీ వదిలేసి అంటే మందు తాగారట. మందు తాగిన మత్తులో బరి తెగించారట. ఇటీవల ప్రేమ జంటలు రెచ్చిపోతున్నాయి, పబ్లిక్ ప్లేస్లోనే హద్దులు మీరు ప్రవర్తిస్తున్నారు, చుట్టూ జనాలు ఉన్నారనే సోయి లేకుండా రోడ్లపైన అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. అదేదో ఫ్యాషన్ అన్నట్టుగా ప్రియురాల్ని బైక్ ముందు ట్యాంక్పై కూర్చోబెట్టుకొని స్టంట్స్ కూడా వేస్తున్నారు. స్టంట్స్ వేయడమే కాకుండా రోడ్డుపై సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా రాష్ట్రంలో ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. విజయవాడ హైవేపై రామలింగేశ్వర నగర్పై ఫ్లైఓవర్ వద్ద ప్రేమ జంట బైక్ మీద వెళుతూ అసభ్యంగా ప్రవర్తించడం చూసి వాహనదారులు షాక్ అయ్యారు. వీడియోలో ఉన్న ప్రకారం ప్రియుడు బైక్ నడుపుతుంటే ప్రియురాలు అతడి ముందు పెట్రోల్ ట్యాంక్పై ఎదురుగా కూర్చుంది. పక్కనే ద్విచక్ర వాహనాలు ఎంతోమంది వెళుతున్నా వీళ్ళ రొమాన్స్ను ఆపలేదు. చుట్టుపక్కల వాళ్ళు తమనే గమనిస్తున్నారని తెలియని స్థితిలో వాళ్ళు మునిగిపోయారు. మరోవైపు స్పీడ్గాను పోతున్నట్టు తెలుస్తుంది. ఇవన్నీ వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం ఒక ఎత్తు అయితే, అక్కడనే పట్టుకోవాలి, పళ్ళ ఆగియాలి. ఏముంది, ఇంతమంది చుట్టూ ఉన్నోళ్ళు ఆపాలి, బండి అడ్డం పెట్టి ఆపితే ఆగుతారు కదా. రోడ్డు పక్కకు ఉందపోయి బాదురు పని మీద ఉండాలి. ఏం సమాజానికి ఏమి మెసేజ్ ఇస్తారో సమాజానికి? పెట్రోల్ ట్యాంక్ మీద కూర్చొని వీడు బండి నడప, పెట్రోల్ ట్యాంక్ మీద ఆమె రొమాన్స్ చేయ. ఏం కావాలో వాడికన్నా గుద్దుకుంటే ఫుల్గా మందు దాగి స్పీడ్గా వాళ్ళు చచ్చేది బతుకుల తర్వాత సంగతి. ఎదుట వచ్చేటోడు పక్కన వచ్చేటోడుకో ఎంత డేంజర్ అది. ఏం సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు యువతకి? కాబట్టి ఇట్లాంటి వీడియోలు తీసే కంటే కూడా అక్కడ పట్టుకొని లాగిస్తే మంచిగా ఉంటుంది. నేను విజయవాడలో జరిగింది అది. దిశ రైట్. విశాల ఆంధ్ర పేపర్ చూద్దాం. రైట్. ఆడబిడ్డల నిధి ఏది? నిరుద్యోగ వృత్తిపై అస్పష్టత, సంక్షేమ క్యాలెండర్లో చోటు దక్కేనా? తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ, ఉచిత బస్సుకు గ్రీన్ సిగ్నల్. ముగిసిన ఏడాది పథకాల లబ్ధి ప్రశ్నార్థకం. ఆడబిడ్డల నిధి ఏది అంటే చంద్రబాబు నాయుడు గారిని అడగాల. మహాశక్తి, బాబు గారి షూరిటీ, ప్రజల భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి మహిళల భవిష్యత్తు గ్యారంటీ అని ఒక పాంప్లెట్ వేసి పాంప్లెట్లు పంచారు ఎన్నికల టైంలో. ఇప్పుడు ఆడబిడ్డల నిధి ఏది అని భూతార్థం పెట్టి ఎదుక్కునే పరిస్థితికి వచ్చింది. ఆ భూతార్థం పెట్టి ఎతికినా దొరికే పరిస్థితి. దాని గురించి కనీసం చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు మాట మాత్రం కూడా నోటి నుంచి రావట్లేదు. 1500 రూపాయలు ప్రతి నెలకి 18 సంవత్సరాలు నిండిన మహిళలకి, 59 సంవత్సరాల వరకు వయసు ఉన్న మహిళలకి 18 నుంచి 59 మేము ఇస్తాం అని చెప్పారు. ఎడిపోయింది ఆడబిడ్డల నిధి? లేదు మేము ఆడబిడ్డలను కోటీశ్వరులు చేసినా ఇంకా అవసరం లేదు అంటున్నాం. ఎవరున్నారు కోటీశ్వరులు అయిన వాళ్ళు? ఎక్కడున్నారు అంటే ఒక్కళ్ళు లేరు. ఇది మొత్తానికి ఆడబిడ్డల నిధే కాదు, నిరుద్యోగ భృతి కూడా. నిరుద్యోగ భృతి మేము ఇస్తాము, ఉద్యోగాలు వచ్చిందా కానీ లోకేష్ గారు యువగాళంలో చెప్పిండు, దాన్ని మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పుడు అన్నాం అనుకో మనం, ఒకవేళ నిరుద్యోగ భృతి ఏమైందని అయిపోయి ఉద్యోగాలు వచ్చినాయి, ఇంకా నిరుద్యోగులు ఎక్కడ ఉన్నారు అంటారు. మనం చుట్టూ చూసుకోవాలి, మనమే గిల్లి చూసుకోవాలి. నిజంగానే ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమంది ఇక నిరుద్యోగులు లేరా రాష్ట్రాలని? ఇక ఆ పరిస్థితి. అబద్ధాలకు అంతు లేదు, మోసము, నయవంచన అని మహిళలు ఇవాళ మాట్లాడుతాను. గతంలో 2019 ముందు కూడా ఇదే పసుపు కుంకం పేరుతో మాకు నయవంచన చేసినావు, మళ్ళీ ఇప్పుడు ఆడబిడ్డ నిధి పేరుతో మళ్ళీ మహిళలతోనే గోక్కునే పరిస్థితికి వచ్చినావు నువ్వు అని చెప్పి మహిళలు అంటున్నారు. మహిళలు కన్నెర చేస్తే వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు తెలుసు. మహిళలు కన్నెర చేస్తే ఏమైందంటే 2019లో 23 సీట్లకు పరిమితమైంది. మహిళలు కన్నెర చేసిందా కాకుండా మీరు ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6లో అది కూడా ఒకటి ఉంది, నిరుద్యోగ భృతి కూడా ఉంది. నిరుద్యోగుల్లో మహిళలు ఉంటారు, మహిళా నిధిలో మహిళలు ఉంటారు. కాబట్టి ఆడబిడ్డ నిధిని పెట్టాలి. ఏది అని అంటే చంద్రబాబు నాయుడు గారిని అడగాలి, పవన్ కళ్యాణ్ గారిని అడగాలి. మహిళలకు సంబంధించిన ఆడబిడ్డ నిధి ఎక్కడ పెట్టారు? ఆ నిధి మీ ఇళ్లల్లో ఉన్న ఆడబిడ్డలకైనా మాకేమన్నా ఉందా? చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉన్న ఆడబిడ్డలకి ఏముంది? మహిళలకి హెరిటేజ్ సంస్థ ఉంది, వాళ్ళకు ఒక నిధి ఉంది, ఒక సంస్థ ఉంది, ఒక సంస్థలో బడ్జెట్ ఉంది, డబ్బులు ఉన్నాయి, కోట్ల రూపాయల లాభాలు వస్తాయి. వాళ్ళకు అవసరంలో ఈ ఆడబిడ్డ నిధి. మరి మాకు ఇచ్చిన హామీ ఏంది? పేద మహిళలకి, పేద ఆడబిడ్డలకి ఇచ్చిన హామీకి సంగతి ఏంది? ఆ నిధి ఎక్కడుంది? ఆ నిధి ఇస్తే మేము తలుసుకుంటాం కదా అని వాళ్ళు అడుగుతున్నారు. ఆయన ఇచ్చే పరిస్థితి లేదు, అయిపోయింది, ఆడబిడ్డలకి హ్యాండ్ ఇచ్చినట్టే. రైట్. ఇది విషయాలు ఆంధ్రాకి సంబంధించి. ప్రజాశక్తి చూద్దాం.
హైదరాబాద్లో తీవ్ర విషాదం. అగ్ని ప్రమాదంలో 17 మంది దుర్మరణం. మృతుల్లో 8 మంది చిన్నారులు, 5 మహిళలు. మృతుల వివరాలు పాపం ఒకటే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు 10 మంది చచ్చిపోయారు. హైదరాబాద్ చార్మినార్ దగ్గరలో గుల్జార్ భవన్ అని ఉంది. హైదరాబాద్లో పాత బస్తీ గుల్జార్ హౌస్ సమీపంలో 2వ అంతస్తుల భవనంలో ఆదివారం జరిగిన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. 8 మంది చిన్నారులు, 5 మహిళలు సహా మొత్తం 17 మంది దుర్మరణం చెందారు. ఇప్పుడు దీని మీద ఎంక్వైరీ, సమగ్ర విచారణ చేయాలని ముఖ్యమంత్రి గారు అంటారు. ఇది ఇక్కడే కాదు, తెలంగాణలో కాదు, ఏపీలో కాదు, ఎక్కడ కూడా జరిగిన తర్వాత సమగ్ర విచారణ అంటారు, జరిగిన తర్వాత ఎక్స్‌గ్రేషియా అంటారు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే చార్మినార్కి అత్యంత దగ్గరలో ఉంది గుల్జార్ హౌస్ అనేది. నడవటానికి ఒక మనిషి పోతే ఇంకో మనిషి రావటానికి ఉండదు. అక్కడ 2 అడుగులే ఉంటుంది దారి. ఒక ఫైరు మెజర్మెంట్స్, ఫైరు చర్యలు కానీ, అంటే అగ్నిమాపక ముందస్తు చర్యలు ఉండవు. ఫైర్ ఇంజన్ తిరగడానికి ప్లేస్ ఉండాలి, వాస్తవంగా ఫైర్ పర్మిషన్ ఉండాలి, ఫైర్ ఎన్ఓసి ఉండాలి, టౌన్ ప్లానింగ్ పర్మిషన్ ఉండాలి, ఏది ఉండదు. ఇప్పుడు ఈ వ్యవస్థలన్నిటి పోయినట్టు మరి వాస్తవంగా ఈ ప్రమాదం పాపం ఎవరిదంటే ప్రభుత్వాన్ని. ఇట్లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఆ పాపం మూటగట్టుకునేది ప్రభుత్వమే, ప్రభుత్వ అధికారులే, ప్రభుత్వ యంత్రాంగమే. ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి అగ్నిమాపక శాఖ అనేది ఒకటి పెట్టేది. వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, బిల్డింగ్ పర్మిషను కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు అనేది పెట్టిందే దానికి కదా. లంచాలు తీసుకోవటం, పర్మిషన్లు ఉండవు, తనిఖీలు ఉండవు, ఏది ఉండవు. టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఎట్లా ఉండాలి, ఇల్లు సెట్ బ్యాక్ ఎట్లా ఉండాలి, చుట్టూ ప్లేస్ ఎంత ఉండాలి, ఇదంతా చూడాల్సిన టౌన్ ప్లానింగు. వీళ్ళంతా ఎడిపోయారు, మంచి లంచాల మత్తులో ఊగుతారు, మంచిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, ఒక పరామర్శ ఉండదు, తనిఖీ ఉండదు, అంతా అయిపోయింది. ప్రమాదం జరిగాక ఏం చేస్తారు, ఆగమేఘాల మీద మంత్రులు, ముఖ్యమంత్రి సమగ్ర విచారణ. ఎవరి మీద సమగ్ర విచారణ? మీ మీద మీరు వేసుకుంటారా? మీ ప్రభుత్వ యంత్రాంగం పనితీరు అసమర్థత వల్ల ఇలా ప్రాణాలు పోయినాయి 17 మంది. మళ్ళీ వీళ్ళే ఎక్స్‌గ్రేషియా ఇస్తారు, వీళ్ళ సొమ్ము ఇచ్చినట్టు. ఎక్స్‌గ్రేషియా ఎవరిది? మళ్ళీ ప్రజల సొమ్మే. ప్రజల సొమ్ముతోని జీతాలు ఇచ్చుకుంటూ ఫైర్ డిపార్ట్మెంటు, టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంటు, శానిటేషన్ డిపార్ట్మెంటు, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి ఇట్లా అనేక రకాల శాఖలను పెట్టుకుంది. ప్రజలు జీతాలు ఇచ్చి దేనికి పెట్టుకున్నారు? ఇక ఇట్లాంటివి నివారించడానికి. ఇవన్నీ నివారించాల్సిన అధికారులేమో, వీటన్నిటికీ చర్యలు తీసుకోవాల్సిన అధికారులు డబ్బులు తీసుకొని లంచాల మత్తులో తూగి ఫామ్ హౌజులు, బంగ్లాలు కట్టుకొని, విల్లాలు కట్టుకొని సంతోషంగా వాళ్ళ కుటుంబాలతో ఉంటే వీళ్ళు ప్రమాదాల్లో చిక్కుకొని చనిపోవాలి. దీనిపైన మళ్ళీ ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి, తప్పులేదు. మళ్ళీ ఎక్స్‌గ్రేషియా ఎవరిదంటే ప్రజల సొమ్మే. ఆ ఎక్స్‌గ్రేషియా ఎవరి నుంచి కట్టియాలి? మీరు ఏ అధికారుల నిర్వాహకం వల్ల, ఏ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇవాళ ఈ ప్రమాదం జరిగిందో వాళ్ళ జీతాల నుంచి ఎక్స్‌గ్రేషియా కట్ చేయాలి, వాళ్ళ ఆస్తులు అమ్మి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. అది ఇస్తానరా? ఇయ్యరు. ఇక అట్లుంటే ఈ ప్రమాదాలు నివారణ అవుతాయి. ఆగమేఘాల మీద ఎంక్వైరీ చేయటం కాదు, ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం కాదు. ఆ ఎక్స్‌గ్రేషియా ఈ నిర్వాహకానికి, ఈ పాపానికి కారణమైన అధికారులు, అగ్నిమాపక అధికారులు కానీ, టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ, హెచ్ఎండిఏ కానీ, జిహెచ్ఎంసీ అధికారులు కానీ, ఆ లోకల్గా దీనికి బాధ్యులైన అధికారుల యొక్క ఆస్తులు అమ్మి తీసుకొచ్చి వాళ్ళకి 17 మందికి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. అది చేయాల్సింది. దాన్ని పనిష్మెంట్ అంటారు, దానికి భయం ఉంటుంది తప్ప. ఇది హైదరాబాద్లో పాపం తీవ్రమైన విషాదమైంది. ఇంకొక వార్త ప్రజాశక్తిలోనే, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ అట. టీడీపీలో నారా లోకేష్కు కొత్త పదవి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాతో పాటు కార్యకర్తల సంక్షేమ నిధి బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖలే కాకుండా ఇతర శాఖలకు సంబంధించిన కొన్ని ప్రాజెక్టులను కూడా చూసుకుంటూ కీలకంగా వ్యవహరిస్తున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్. ఇక అందులో ఏముంది, పెద్ద విచిత్రం కాదు. నిజంగానే తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఒక సామాన్య కార్యకర్తను, ఒక బీసీనో, ఒక ఎస్సీనో, ఒక దళితునో, ముస్లింలో చేస్తే అదే ఆశ్చర్యం. చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళ ఇంట్లోనే కొడుకు. ఇక దాంట్లో ఆశ్చర్యం ఉంది? అది రాదనే. వాళ్ళ ఇంట్లో పేస్ట్ని బ్రష్ మీద వేసుకున్నంత ఈజీ. దాని పెద్ద చంద్రబాబు నాయుడు గారు నిజంగానే వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారికి ఇవ్వాలి అంటే ఎవరైనా అబ్జెక్షన్ పెడతారా? ఆహో ఓహో అంటారు. అసలు చంద్రబాబు నాయుడు గారిని మీకేసి ముఖ్యమంత్రి పెట్టాలన్నారు ఈ మధ్య. అంతా స్వామి భక్తి ఎక్కువైంది, వ్యక్తి పూజ ఎక్కువైంది తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో. అది ఒక లిమిటెడ్ కంపెనీ లెక్క ఉంటుంది. రీజనల్ పార్టీలు వాళ్ళు అనుకుందే తడువు. చంద్రబాబు నాయుడు గారు కొడుకు కాదు లోకేష్, కోడలకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలన్నా ఇస్తాడు. దాంట్లో పెద్ద ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సిన ఆశ్చర్యం ఎప్పుడంటే, ఒక సామాన్య కార్యకర్తను, గ్రామంలో ఉన్న సామాన్య కార్యకర్తను పట్టుకొచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే అది ఆశ్చర్యం.
అది ఒక మార్పు. అది ఉంటుందా? ఉండదు. ఇక నిన్న మొన్న ప్రధానమంత్రి గారిని కలిసిండు, 2.5 గంటల పాటు సమావేశమైండు, సుదీర్ఘంగా చర్చించిండు, రాష్ట్రానికి సహకరించండి అనేది. మరి ఈ సహకారమా ఆ రాష్ట్రానికి సహకారం అంటే అదేం కనపడలేదు, కానీ ఇదైతే కనపడుతుంది. రిజల్ట్ ప్రధానమంత్రిని కలిసి వచ్చిన తర్వాత వచ్చే రిజల్ట్ కనపడుతుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతుండట రేపు మహానాడులో 27, 28, 29 కడపలో ఉన్న మహానాడు, తెలుగుదేశం పార్టీ మహానాడులో వర్కింగ్ ప్రెసిడెంట్గా అయ్యే అవకాశం ఉంది. లీకులు ఇస్తున్నారు. ఇక దీని గురించి నిన్న మొన్న కొన్ని టీవీ ఛానళ్ళు అయితే ఇక మామూలు భజన చేయట్లే. ఒక శాటిలైట్ ఛానల్లో ఒక ఆయన మామూలు బాదురు బాటల ఓహో ఆహో నారా లోకేష్ గారికి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ఇది అపాయింట్మెంట్ ఇచ్చి 2.5 గంటల పాటు మీటింగ్ పెట్టుకొని ఇంట్లో డిన్నర్ చేయించిండంటే మామూలు విషయం కాదు. ఈ సమర్థత అంతా లోకేష్ గారిది. లోకేష్ గారికి మించిన వీరుడు సూర్యుడు లేడు అంటున్నాడు. లోకేష్ గారుకి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇచ్చిండట, అదొక అద్భుతం అట. దాంతోనే ఏదో రాష్ట్రానికి ఒరిగినట్టు లోకేష్ గారికి ఇయ్యాల. లోకేష్ గారు కొడుకు కూడా ఇచ్చిండు, దేవాంశికి కూడా. మరి ఆయన కూడా అద్భుతమేనా? లోకేష్ గారు భార్యకు కూడా ఇచ్చిండు, ఆమె కూడా అద్భుతమేనా? ఈ అద్భుతాలు అది దేనికి వచ్చింది? నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారు కొడుకు కాబట్టి అపాయింట్మెంట్ వచ్చింది. నారా లోకేష్ గారి కొడుకు దేవాంశు చంద్రబాబు నాయుడు గారు మనవడు కాబట్టి అపాయింట్మెంట్ వచ్చింది. ఏదో తెలుగుదేశం పార్టీలో ఉన్న చిన్న కార్యకర్తను పిలిచి మోడీ గారు మాట్లాడినట్టు 2 గంటలు డిస్కస్ చేసినట్టు రాసిండు. ఆయన ఏస్కోర సాంబా అన్నట్టు పెద్ద ఎత్తున టాపులు వేసిపోయేటట్టు భజన చేస్తాడు నిన్న ఒక ఆయన టీవీ ఛానల్. ఆహో ఓహో మామూలు సాక్షాత్తు ప్రధానమంత్రి గారు లోకేష్ గారిని పిలిచి క్రూషియల్ టైంలో 2.5 గంటల పాటు టైం ఇచ్చినట్టు మామూలు విషయం కాదు. ఆయన సమర్థత మామూలుడు కాదు. ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారి కంటే మించినోడు. ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పార్టీలో వర్గాలు ఉండేవి, ఆయన వచ్చాక గలిపిండు. కుటుంబంలో వర్గాలు ఉండేవి, లోకేష్ గారు గలిపిండు. లోకేష్ గారికి ఒక 10 చేతులు ఉన్నాయి. ఇక అసలు ఆ భజనకి ఆ పొగడతలకి ఈనేటోడికే ఇసుకొస్తుంది. ఆ స్థాయిలో పెట్టారు. ఇక అదంతా ఏంటంటే ఇది వర్కింగ్ ప్రెసిడెంట్ కోసం మరి పోయి అడిగిండా లేదా ముఖ్యమంత్రి కోసం అడిగిండా, మొత్తానికైతే ఆ ఫలితం దక్కపోతుంది అన్నట్టు అర్థమవుతుంది మనకి. ఆంధ్రజ్యోతి చూద్దాం. లిక్కర్ స్కామ్లో అసలు విలన్ ఎవరు? ఇప్పటిదాకా తేలింది పాత్రదారులే. తెర వెనుక ముఖ్య సూత్రధారి ఎవరు? సొమ్ము పొందిన ఆ లబ్ధిదారు ఎవరో? ముడుపుల సొమ్ము ఏమైంది? ఆ దిశగా సిట్ అధికారుల విచారణ. ఇవన్నీ మీ దగ్గర ఆన్సర్లు ఉంటాయి. ఆంధ్రజ్యోతి దగ్గర చెప్తే పోయా సిట్ వాళ్ళకి అయిపోయాయి. ఇప్పుడు ఈ క్వశ్చన్లన్నిటికీ అర్థమైందంటే జగన్మోహన్ రెడ్డి కదా పాత్రదారులని అరెస్ట్ చేశారు, సూత్రధారులని అరెస్ట్ చేయట్లేదంటే వాళ్ళు అవి చేయడానికి ఇదంతా చేస్తారు. మీకు అంత తొందర ఉంటే ఎట్లాగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తినే కుట్రదారు, పాత్రదారు, సూత్రధారు లేకపోతే విలన్ ఎవరు మీరు అనుకుంటున్న విలనో పాత్రదారు సూత్రధారు అన్నిటికీ మీకు సెంటర్ పాయింట్ ఆయన ఎట్లాగా అరెస్ట్ చేస్తారు. 3,600 కోట్లు అక్రమం చేసింది, అదే అవినీతి చేసింది అనేది. మరి నిజంగానే అది ప్రూవ్ అయిద్దా, జనాలకు ఏమైనా లాభం జరిగిద్దా అనేది ఇప్పుడు మనం చూసే కోణం. ప్రజలకు లాభం జరగాలి. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా లేకపోతే ఇంకొక ఆయన్ని అరెస్ట్ చేస్తారా అనేది కాదు మ్యాటరు. అక్కడ 3,600 కోట్లు మీరు అంటనే నిజమే అయితే అవి వచ్చి ఖజానాలో పడే అవకాశం ఉందా, ఉట్టిదేనా, ప్రచారమేనా అనేది చూడాలి. హైటెక్ దందాట. తెలంగాణకు ఇసుక అక్రమ రవాణాలో కొత్త పందా, అడ్డదారుల్లో భారీగా తరలింపు, పోలీసులు కన్నుగప్పేందుకు కొత్త మార్గాలు. ఎన్టీఆర్ జిల్లా నుంచి వెళ్లే లారీలకు ఖరీదైన కార్లతో ఎస్కాటు, మై వీల్స్ మొబైల్ యాప్తో రూట్ డైవర్షన్. కృష్ణా జిల్లా నుంచి గుంటూరు మీదుగా రాజధాని పేరు చెప్పి హైదరాబాద్కు లారీలపై కాంట్రాక్ట్ సంస్థల లోగోలు. ఇది ఇసుక అక్రమ రవాణా జరుగుతుందట. ఆంధ్రజ్యోతి కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ప్రశ్నిస్తుంది. ఇసుక హైటెక్ దందా జరుగుతుంది, ఏం చేస్తాను నువ్వు అని. ఈ హైటెక్ దందా గురించి అదే వేరే పేపర్ రాసిందనుకో, ఈయన ఏమంటే కంపారిజను జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎటు జరిగింది, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అద్భుతాలు జరుగుతున్నాయని రాస్తారు. స్వయంగా ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్ రాసింది ఇసుక పేరుతోని, ఉచిత ఇసుక పేరుతోని దందా జరుగుతుంది, హైటెక్ దందా. అది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకి దగ్గరగా ఉండే వ్యక్తులు, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులకు సంబంధించిన కాంట్రాక్టులు, లారీలు వాళ్ళ లోగోలు వేసుకొని మరి చాలా ఖరీదైన కార్లతో ఎస్కాట్ పెట్టి గుంటూరు జిల్లా నుంచి బైపాస్ చేసి మిర్యాలగూడెం దగ్గర తెలంగాణలోకి ఎంటర్ అవుతుందట. వాటిని నిన్న పట్టుకున్నారు. తెలంగాణలో సీజ్ చేశారు ఇసుక టిప్పర్లు. అక్కడ ఇసుక సిండికేట్ మాఫియా రోజుకో కొత్త పందాలు ముందుకు సాగుతుంది. ఇందుకు కొత్త మార్గాలను హైటెక్ పద్ధతులను అనుసరిస్తుంది. ఖరీదైన ఎస్కాట్ వాహనాలతో మొబైల్ యాప్ సాయంతో యథేచ్ఛగా దందా సాగిస్తుంది. ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానం వల్ల విజయవాడ నగరము, ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల్లో ఇసుక అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. కారు చౌకగా టన్ను 200 రూపాయలకే లభిస్తుంది. ఇది కొనుగోలుదారులకు వరంగా మారింది. ఇది నాణ్యానికి ఒకవైపు మాత్రమే.
మరోవైపు ఇసుక సిండికేట్ మాఫియాకి ఈ ధర గిట్టుబాటు కాకపోవడంతో కాసులు దండుకునేందుకు రూటు మార్చారు. ఇది ఇసుక దందా పైన, ఇసుక దోపిడీ పైన, ఉచిత ఇసుకలో జరుగుతున్న మోసం పైన ఆంధ్రజ్యోతి ఇలా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సమాధానం చెప్పాలి. సవాల్ ఇసిరింది ఒక రకంగా. రైట్. కారు డోర్ లాక్ అయిందంటే 4 చిన్నారులు దుర్మరణం పాపం ఆడుకుంటా చిన్న పిల్లలు. ఈ మధ్యకాలంలో 15-20 రోజులకి నెలకు ఒకసారి కారు డోర్ లాక్ అయ్యి ఈ మధ్య నిజామాబాద్లో ఎక్కడ చనిపోయారు 3 పిల్లలు. వస్తున్నాయి వార్తలు. అయినా కానీ మరి కారు నడిపేటోళ్ళు, కారు డ్రైవరా, మరి కారు నిజంగా యజమానిదా చూసుకోరా? కనీసం లాక్ వేసి మరి 4 పిల్లలు పాపం ఆడుకుంటూనే ప్రాణాలు గాలిలో పోయినాయి. నిన్న ఇది విజయనగరంలో నిన్న అంటే వీకెండ్ కదా, వారాంతము అభవంశభవం తెలియని చిన్నారులు ఓ శుభకార్యంలో కలుసుకున్నారు. ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు. ఈ సరదా సమయంలో సమీపంలోనే ఓ కారు ఎక్కారు. అందులో ఆడుకునేందుకు ప్రయత్నించారు. కానీ అదే వారికి చివరి ఆట అవుతుందని ఊహించలేకపోయారు. ఆకస్మికంగా కారు డోర్ లాక్ కావడంతో ఊపిరాడక ఆ చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. విజయనగరం సమీపంలోనే ద్వారపూడి గ్రామంలో ఆదివారం జరిగిన విషాదం. ఆడుకునేందుకు కారు ఎక్కారట చిన్నారులు. డోర్ లాక్ అయిపోయింది అనుకోకుండా. అదే చివరి ఆట అవుతుందని వాళ్ళకి తెలియని పరిస్థితి, పాపం చనిపోయారు 4 చిన్నారులు. సాక్షి చూద్దాం. విత్తు సర్కారు ప్రణాళిక చిత్తు, అదును ముంచుకొస్తున్న అన్నదాతలకు అందని విత్తనం. పెట్టుబడి సాయం అందలేదు, ఆదుకుందామన్న చిత్తశుద్ధి లేదు. విత్తనాలకు సంబంధించి జూన్ వస్తుంది, వానాకాలం సీజన్ స్టార్ట్ అయింది, పంటల సీజను. విత్తనాలకు సంబంధించి ఒక ప్రణాళిక లేదు. సబ్సిడీ పైన విత్తనాలు ఇస్తుంది ప్రభుత్వం. ఆ విత్తనాలకు సంబంధించి ఇంతవరకు ప్రణాళిక లేదు. నిన్న ఈనాడు పేపర్లో కూడా విత్తనాల సబ్సిడీ గురించి వార్త రాసింది. ఎవరు స్పందించలేదు, ప్రణాళిక లేదని పాపం సర్కారుకి ప్రణాళిక చిత్తు అయిందట. దళిత విద్యార్థి జేమ్స్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు. నేను తిరుపతి జిల్లాలో చంద్రగిరి దగ్గర ఒక దళిత ఇంజనీరింగ్ బీటెక్ విద్యార్థిని, సీనియర్ విద్యార్థిని, జూనియర్ విద్యార్థులు యశ్వంత్ నాయుడు అనే వ్యక్తి ఆయన గ్యాంగ్ని వేసుకొని వచ్చి రౌడీ షీటర్లు పెట్టి అతను ఒక వెహికల్లో వేసుకొని పోయి ఆ దళిత విద్యార్థిని 1 రోజున్నర పాటు చిత్రహింసలు పెట్టి ఒక రూమ్లో బంధించి హింసించి మూత్రం దాగించి నోట్లో కడ్రాయలు గుక్కి అమానవీయంగా వేధింపులకు గురి చేశారు. ఒక దళిత విద్యార్థి కేవలం కులం పేరుతో. యశ్వంత్ నాయుడు అంటే చంద్రబాబు నాయుడు గారి కులానికి అక్కడ నాయుడు అని ఆ ఏరియాలో ఆయన, అది కూడా అక్కడ ఏరియా కాబట్టి పెడతారు. యశ్వంత్ నాయుడు అనే వ్యక్తి ఒక దళిత విద్యార్థి కాబట్టి దళిత విద్యార్థిని వేధింపులకు గురి చేసి వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఒక అంటే అవమానిస్తున్నావు, నువ్వు దళితుడనే పద్ధతిలో నన్ను అవమానించడం కరెక్ట్ కాదు అని చెప్పినందుకు, నిలదీసినందుకు, ప్రశ్నించినందుకు తీవ్రమైన దాడి. ఎందుకంటే మాదే ప్రభుత్వం, మేమే రాజ్యాన్ని లేది కాబట్టి మమ్మల్ని నువ్వు ప్రశ్నిస్తావా అని మరి కోపం వచ్చిందేం కానీ యశ్వంత్ నాయుడికి చిత్రహింసలు పెట్టారు. ఆ చిత్రహింసలు పెట్టిన తర్వాత ఆయన వచ్చి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిండు. వస్తే ఎవరిపైన కంప్లైంట్ అంటే యశ్వంత్ నాయుడు అంటే ఓహో మేము తీసుకోమన్నారట. తీసుకో అంటే ఆ దళిత విద్యార్థి పాపం ఇక నేను ఆత్మహత్య కూడా చేసుకుంటా అనే పరిస్థితికి వచ్చినప్పుడు లేదు తీసుకుంటాం కానీ మేము కంప్లైంట్ రాస్తాం పోలీసులమే, ఎవరెవరి పేరు ఉండాలో మేము చెబుతాం, ఆ పేర్లు ఉన్నదానికి నువ్వు సంతకం పెట్టంటే ఇక అనివార్యంగా సంతకం పెట్టాల్సి వచ్చింది. దానిపైన నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ దళిత విద్యార్థి జేమ్స్ పైన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాడు. దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఇది ఒక ఉదాహరణ. రాష్ట్రంలో దళితులకు తమ గొంతు గట్టిగా వినిపించలేని వర్గాలకు రక్షణ లేకుండా పోయింది. పౌరులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఆ బాధ్యతను పూర్తిగా విస్మరించారు. అధికార పార్టీ నాయకులు డైరెక్షన్స్లో కక్ష సాధింపు చర్యలు మునిగి తేలుతున్నారు. రాజకీయ జోక్యంతో కనీసం ఫిర్యాదును కూడా స్వీకరించిన పరిస్థితి. ఈ ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిండు. వాస్తవంగా ముంబైలో ఉన్న కదంబరి జత్వాన్ని ఎప్పుడో 3-4 సంవత్సరాల క్రితం ఆమెను ఎవరో వేధించారు, గెస్ట్ హౌస్లో పెట్టి పోలీసులు కొంతమంది వ్యక్తులు కలిసి వేధించారని చెప్పి ముంబై నుంచి స్పెషల్ ఫ్లైట్లో పిలిపించి కంప్లైంట్ తీసుకొని రీఓపెన్ చేసి కేసుని ఒక 3-4 ఐపీఎస్ ఆఫీసర్లను ఇప్పటికే అరెస్ట్ చేశారు. మరి ఇక్కడ కళ్ళ ముందు కనపడుతుంది. కిడ్నాప్ చేసి యశ్వంత్ నాయుడు అనే వ్యక్తి 1.5 రోజుల పాటు బంధించి చిత్రహింసలు పెట్టి దళితులు అనే పేరుతో తిట్టి మూత్రం దాగిచ్చి కడ్రాయర్లు నోట్లో పెడితే అంతకంటే వేధింపులు అంటే జత్వానీ కంటే వేధింపులు తక్కువ అయ్యి
నిజంగానే జత్వానీకి వేధింపులు జరిగినా లేదా ఆమె చెప్తే తెలిసింది తప్ప అప్పటిదాకా వీడియోలు కానీ ఇవి లేవు. కానీ మరి దీనిపైన మరి ఏం చర్య తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించట్లే? కదంబరి జత్వానీ పైన రివ్యూలు చేసిండు చంద్రబాబు నాయుడు గారు, సమీక్షలు, ఏమైంది కేసు ఎక్కడి దాకా వచ్చింది అని చెప్పి. మరి దీనిపైన ఎందుకు చేయడు, ఎందుకు మాట్లాడు? అంటే దళిత విద్యార్థి అనే కోణమా, లేదా చేసింది నాయుడు కాబట్టి అనే కోణమా? మరి ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకోవాలి దీన్ని బట్టి. ఆడబిడ్డలకు ద్రోహం చేసిండు, నమ్మించి నట్టేట ముంచిన చంద్రబాబు ఆడబిడ్డ నిధి పథకానికి మంగళం పాడటం దుర్మార్గం. ఓట్లు వేయించుకొని మోసం చేసిన కూటమి సర్కారు కర్నూలులో మహిళల నిరసన. ఆడబిడ్డలకు ద్రోహం చేసిండట, నమ్మించి నట్టేట ముంచిన చంద్రబాబు నాయుడు. వాస్తవంగా మహిళలు 1500 రూపాయలు ఇస్తున్నాడు, ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నాడు అంటే కొంత స్టార్టింగ్లో నమ్మలే. చంద్రబాబు నాయుడు గారు చెప్తే అది ఎంత నమ్మకం, ఏదో ఓట్ల కోసం చెప్తున్నాను అనుకున్నారు. చివరికి నమ్మించే ప్రయత్నం అటు సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీ చేసింది. కొంత నమ్మారు. ఇంత వయసులో జైలుకు కూడా పోయేసిండే, ఇప్పుడు అబద్ధం ఆడతారా? 70 సంవత్సరాలు పైబడి ఉన్నాడు, ఒకసారి జైలు జీవితం గడిపిండు. ఇక ప్రజలంటే ఏందో తెలిసింది, ప్రజల విలువ తెలిసింది, అధికారం విలువ తెలిసింది కాబట్టి అబద్ధం ఆడకపోవచ్చు అని ఓట్లు వేశారు. కానీ అన్నీ మర్చిపోయిండు. సీట్ ఎక్కిన తర్వాత వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేసిండు, నమ్మించి వంచన చేసిండు, ముంచిండు అని చంద్రబాబు నాయుడు పైన నిన్న కూటమి ప్రభుత్వం డౌన్ అంటూ కర్నూలులో ఒక నిరసన తెలిపారు మహిళలు. దీనిపైన ఇంకేది తెలిపినా ఈ ఇచ్చే పరిస్థితి అయితే లేదనిపిస్తుంది. మాజీ ఎంపీ నందిగామ సురేష్ అక్రమ అరెస్టు. ఇంటి ముందుకు వచ్చి ఓ వ్యక్తి బూతులు తిడుతుంటే మందలించడమే నేరము. అతనిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు. నిందితుడి ఫిర్యాదు చేయగానే మాజీ ఎంపీ, అతని కుటుంబ సభ్యులపై కేసు. సురేష్ అరెస్టు. నందిగామ సురేష్ మాజీ ఎంపీ. ఆయన ఇంటి ముందుకు వచ్చి కొంతమంది వ్యక్తులు బూతులు తిట్టి బండబూతులు తిడుతుంటే మందలిచ్చిండట. తిట్టారు, నా ఇంటి ముందుకు వచ్చి దాడి చేయడానికి ప్రయత్నించారు, తిడుతున్నారు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, బూతులు, ఫిల్తీ లాంగ్వేజ్ తిడుతున్నారని కంప్లైంట్ ఇచ్చిండట వాళ్ళ కుటుంబ సభ్యులు. ఆ కంప్లైంట్ పైన చర్యలు లేవు, 3 నెలలు అయిందట. కంప్లైంట్ పైన చర్యలు తీసుకోకపోగా మళ్ళీ రివర్స్ ఏమైనా ఉల్టా కేసు పెట్టారు, వాళ్ళని కొట్టినవు నువ్వు, వాళ్ళ పైన దాడి చేసినావు అని చెప్పి. అంటే క్రైమ్ని బట్టి కేసులు నడవట్లే, వ్యక్తిని బట్టి కేసులు నడుతున్నాయి. క్రైమ్ చేసిన దాన్ని బట్టి కేసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వట్లే. చేసిన వ్యక్తి ఎవరు అనే దానిపైన ఒకవైపు తిరుపతి జిల్లాలో జేమ్స్ అనే ఒక బీటెక్ దళిత విద్యార్థి పైన తీవ్రంగా హింసించి అమానవీయంగా సైకోగా వేధించితే కేసు లేదు, ఏదో నామినల్. ఇక్కడ ఇంకొక వైపు దళిత మాజీ ఎంపీ పైన ఇంటి పైనకు వచ్చి దాడి చేయడానికి ప్రయత్నించి ఫిల్తీ లాంగ్వేజ్ వాడితే కేసు పెడితే చర్యలు లేవు. ఎవరైతే బూతులు తిట్టిన వ్యక్తులు కంప్లైంట్ చేస్తే ఈయన దేశపై మాజీ ఎంపీని అరెస్ట్ చేశారు. ఇది ఇలా రాష్ట్రంలో జరుగుతుందని చెప్పి అంటున్న పరిస్థితి. ఆధ్యాత్మిక నగరంలో అసురపానం తెల్లార్లు సాగిస్తున్నారు. తిరుపతిలోని మద్యాన్ని ఏర్లై పారిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం నగరంలో ఎక్కడ చూసినా 24 గంటలు మద్యం విక్రయాలే. విచ్చలవిడిగా విక్రయాలతో రోడ్ల పాలవుతున్న పేద మహిళలు, పేద కుటుంబాలు. నగరంలో మద్యం విక్రయాలు ఏ విధంగా జరుగుతున్నాయో పరిశీలించిన వైఎస్ఆర్సీపీ నేత భూమన అభినయ్ రెడ్డి రైల్వే స్టేషన్ పక్కన ఉదయం 5 గంటలకే మద్యం విక్రయిస్తుండడాన్ని చూసి మండిపాటు. ఈ దుకాణంలోనే మద్యం బాటిల్ను కొనుగోలు చేసి అక్కడే పగలగొట్టి నిరసన. తిరుపతిలోని డిఆర్ మహల్ రోడ్లో హరి వైన్స్లో ఆదివారం తెల్లవారుజామున 5:27 మద్యం విక్రయిస్తున్న దృశ్యం ఇది. ఆధ్యాత్మిక నగరంలో అసురపానం అంటే ఆధ్యాత్మిక నగరం అంటే తిరుపతిలో నువ్వు ఏ టైంలో పోయినా మంచి ఇళ్ళన్న దొరకదు కానీ మద్యం అయితే దొరుకుతుందట. నువ్వు 4 గంటలకే తెల్లారుజామున 3 గంటలకు పోతావా, 5:30కి పోతావా, 6 గంటలకు పోతావా, ఏ టైంలో పోయినా ఒకవేళ వాటర్ బాటిల్ ఏమన్నా మిస్ అయ్యి దొరకకపోతే ఆశ్చర్యం లేదు, కానీ మందు దొరకకపోతే ఆశ్చర్యపడాలి. ఆ పరిస్థితి అలా ఆధ్యాత్మిక నగరంలో ఉందట. దానిపైన వైఎస్ఆర్సీపీ నాయకుడు భూమన అభినయ్ రెడ్డి దానిపైన ఏదో స్ట్రింగ్ ఆపరేషన్ చేసి వీడియోలు కొన్ని నిన్న బయట పెట్టిండు. దానికి సంబంధించిన వార్తని ఇచ్చారు. వేర్లై పారుతుందట మద్యం. ఇక దీన్ని పట్టుకునే నాదురోడు అంటే దీనిపైన కొన్ని మధ్యకాలంలో హత్యలు, దొమ్మిలు కూడా జరిగింది, మందు ఎక్కువ తాగి. రైట్, ఆంధ్రప్రభ చూద్దాం. అమరావతిని అగ్రగామిగా చేస్తాం. అప్పుడు హైదరాబాద్, ఇప్పుడు అమరావతి, 1-2 స్థానాల్లో ఈ రెండే. కొత్త రాజధాని నిర్మించే అదృష్టం నాకు దక్కింది. ఎకానమీ సృష్టికి చిరునామా తెలుగు జాతి. డిజిటల్ మీడియా కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెబుతున్న అమరావతిని అగ్రగామి చేస్తా. అప్పుడు నేను హైదరాబాద్ని అగ్రగామి చేసిన, ఇప్పుడు అమరావతిని చేస్తా. అమరావతిని నిర్మించే అదృష్టం నాకు రావటం, అవకాశం రావటం నాకు అదృష్టం అంటాడు.
అవకాశం ఇప్పుడు రాలే, 2014 నుంచి వచ్చింది, ఇంతవరకు అది నిర్మాణం కాలే. మీ ఈ చెప్పుకోవడం సరిపోతుంది తప్ప అమరావతి నిర్మించే అవకాశం రావడం నా అదృష్టం అదృష్టం అని. అది ప్రజల అదృష్టం ఎప్పుడైద్ది, రాష్ట్రం అదృష్టం ఎప్పుడైద్ది, ఆ రాజధాని ఎప్పుడైద్ది అంటే క్వశ్చన్ మార్కే. ఇంకా మళ్ళీ 40,000 ఎకరాలకు టెండర్ పెట్టారు, సమీకరించే కార్యక్రమం చేస్తున్నారు. ఈ ఎకరాలు సమీకరించడం, మాటలు చెప్పడం తప్ప మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గనం దాటట్లేదు అన్నట్టు. నాకు అదృష్టం అదృష్టం అంటాను కానీ అదృష్టం ప్రజలే చూపించలే. రైట్, ఇది ఆంధ్రప్రభ సమాజం. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.